హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖన్ ఫ్రెండ్. షీర్ కుర్మా తయారు చేస్తున్నా ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ తీసుకొని అన్ని కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 1/2 లీటర్ పాలు, 2 ఇలాచీలు, స్టవ్ ముట్టించుకోండి ఫ్రెండ్స్. దాని మీద కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఫ్రెండ్స్. అది ఆ వీడియోలో చూపించే నెయ్యి నాదే ఫ్రెండ్స్, నేనే తయారు చేసిన. కిస్మిస్ వేయించుకోండి ఫ్రెండ్స్, పక్కన పెట్టుకోండి. అన్ని డ్రై ఫ్రూట్స్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేయించుకోవాలి ఫ్రెండ్స్. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించి పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇందులోనే అదే కడాయిలో మనం షీర్ కుర్మా అట్లా తుంపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కడాయిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కడాయిలో పోసుకున్నాము. ఇవి కూడా బ్రౌన్ లాగా వచ్చేటట్టు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో పోసుకుందాం. స్టవ్ ముట్టించుకొని బాండీ పెట్టుకుందాం ఫ్రెండ్స్. 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా ఫ్రెండ్, అందులో పోసేయాలి ఫ్రెండ్. బాండీలో పోసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా కొంచెం పొంగు రావాలి ఫ్రెండ్స్. 2-3 పొంగులు ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాలు కాగానే షీర్ కుర్మా చక్కెర వేసి కలుపుకొని 2 నిమిషాలు ఉడకంగానే మన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్టవ్ బంద్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా షీర్ కుర్మా రెడీ అయింది. మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ నా స్టైల్లో షీర్ కుర్మా చేయమని కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్. మీకోసమే చేస్తున్నాను ఫ్రెండ్. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.